ఫార్చ్యూన్ 4 సినిమాస్ సూర్యదేవర నాగవంశీ గారి తరపున, అలాగే ఆ స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ జనరల్ మలిక్ రామ్ అందరి తరపు నుంచి వెరీ వెల్కమ్. అలాగే మన మాటల మాంత్రికుడు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి కూడా అరవింద సమేత కాదు, ఈరోజు త్రివిక్రమ్ గారు ఎన్టీఆర్ సమేత ఇరువురు కలిసి ఇప్పుడే మన సభా ప్రాంగణంలోకి ఎంటర్ అయ్యారు. హ్యాపీ ఉగాది. ఇప్పుడే ఇక్కడికి విచ్చేసినటువంటి ఎన్టీఆర్ గారికి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. చెప్పాను కదా ఇందాక, ఇండస్ట్రీ రికార్డ్స్ ని ఊచ కోత కోసే ఆయుధం, రికార్డ్స్ ని తిరగ రాసేటువంటి పేరు మన యంగ్ టైగర్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. ఆహా, చాలా రోజుల తర్వాత ఈ సందడి వినిపించింది, కనిపించింది. మామూలుగా లేదు ఈరోజు. ఉగాది పచ్చడిలో ఉండేటువంటి షడ్రుచుల్లో తీపి పాళ్ళు కొంచెం ఎక్కువే కనిపిస్తుంది ఈ సంవత్సరం. On behalf of all the fans, NTR fans అందరి తరపున ఈరోజు టిల్లు స్క్వేర్కి ఇక్కడికి వచ్చేసినటువంటి ఎన్టీఆర్ గారికి అండ్ అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి, ఇప్పుడే ఇక్కడికి వచ్చేసిన ప్రొడ్యూసర్ హారికా హాసిని క్రియేషన్స్ అధినేత రాధాకృష్ణ గారు, చిన్నబాబు గారికి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము. సినిమాకైతే రీ రికార్డింగ్ కావాలి కానీ వన్స్ ఎన్టీఆర్ స్టెప్స్ ఇన్, నో బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఓన్లీ అభిమానులు. ఓకే మై డియర్ బాయ్స్ అండ్ అక్కడక్కడ కనిపిస్తున్న గర్ల్స్, వేదిక మీద ఒక అందమైన అమ్మాయి మాట్లాడడానికి రెడీగా ఉంది. ఇందాక నుంచి ఒక అందమైన అమ్మాయి మాట్లాడుతోంది, అది వేరే విషయం. అనుపమ, మైక్ ఇచ్చేయమంటావా? మైక్ ఇచ్చేయనా? అయ్యో, అనుపమ అనుకుంటుంది మీరందరూ గోల చేయడం ఆపిన తర్వాత మాట్లాడదామని. అది ఆపరు, అది జరగదు. ఈరోజు ఇదే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనుకొని లైవ్ రికార్డింగ్ జరుగుతుంది అనుకొని మాట్లాడేయండి. ఒక్కసారి ఓకే బాయ్స్, నాకు తెలుసు ఒక అందమైన అమ్మాయి మాట్లాడబోతుందంటే మీరందరూ చాలా క్రమశిక్షణతో వింటారు అని. అనుపమ, మీరు ఒక్కసారి గనక నిశ్శబ్దాన్ని పాటిస్తే మాట్లాడుతుందంట. రెడీయా? 1 2 3 అంటాను, సైలెంట్ అయిపోవాలి. ఓకే, 1 2 3. అసలు చెవులు ఎలా ఉంది తెలుసా? మొత్తం డిటిఎస్ ఎఫెక్ట్లు అన్నీ మన భీమ్స్ గారు ఉన్నారు, అచ్చు రాజమణి గారు ఉన్నారు, కానీ ఈ ఎఫెక్ట్ని మాత్రం ఎవరు మించలేరు అనిపిస్తోంది. అనుపమ ప్లీజ్ దండం పెడతా, మాట్లాడు.
అందరికీ నమస్కారం. మాట్లాడొచ్చా వద్దా?